జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. ఎందుకు మేడం ఈ మధ్య కాలంలో సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు ఇలాగా ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకోవాలనే ట్రెండ్ బాగా పెరిగిపోతుంది? కొంచెం వయసు వచ్చి ముఖంలో అద్దం చూసుకునే ప్రతి ఆడపిల్ల మగ పిల్లవాడు కూడా ఆ హీరోలా నేను ఎందుకు ఉండకూడదు, నాకేం తక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. శ్రీదేవి మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కానీ సామాన్య ప్రజల్లో కానీ ఒక్క స్త్రీ చిన్న సర్జరీ ద్వారా ఇంత మారిపోగలదా? మా క్లినిక్లో చాలామంది సెలబ్రిటీస్, సినిమా హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతోమందికి మేము కాస్మెటిక్ సర్జరీస్ చేసాము. తమన్నా సింహాద్రి ట్రాన్స్జెండర్, తను మీ రిలేటివ్ కదా, తనకు కూడా మీరు సర్జరీస్ చేశారు. తన జర్నీ ఒకసారి చెప్తారా? ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా తనని ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు. మీకు భగవంతుడు ఒక రూపము, ఒక మేల్ అనే సెక్స్ ఇచ్చినా కూడా దాన్ని మీ ఇంటెన్షన్తో మార్చుకుని, ఫీమేల్ కావచ్చు లేదంటే మేల్, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చేయించుకునే సర్జరీస్ ఏంటి? మేల్లో బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ మేల్ చేయించుకునే సర్జరీస్ ముఖ్యంగా గైనకోమాస్టీ, అంటే ఆడవాళ్ళకి లాగా బ్రెస్ట్ పెరగడం. ఒక ఫీమేల్ ఏ సర్జరీస్ చేయించుకోవచ్చు? ఎందుకంటే డేంజర్ జోన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మేడం. 105 kg ఉన్న ఆవిడకి లైపోసక్షన్ చేయడం అనేది రిస్క్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా నాగార్జున గారిని మాట్లాడుకోవచ్చు, చిరంజీవి గారు, వీళ్ళందరినీ చూసినప్పుడు భలే అనిపిస్తూ ఉంటది. ఆ ఏజ్ లో చేసే సర్జరీస్ ఏముంటాయి మేడం? ఫేస్ లో మొట్టమొదట మీకు ఏజింగ్ చేంజెస్ కళ్ళ దగ్గర కనిపిస్తుంది. ఇలా అప్పర్ లిడ్ ఇలా జారిపోవడము, కళ్ళ కింద ఉప్పులు రావడము, ఇవన్నీ కూడా ఏజింగ్ చేంజెస్. టీనేజర్స్ కి కూడా అనేక రకాలైన సర్జరీస్ చేయిస్తున్నారు మేడం. ఆ ఏజ్ కి అవసరం అంటారా? టీనేజ్ లోనే అవసరం అండి, ఎందుకంటే 17 years కంప్లీట్ అయిన తర్వాత గ్రోత్ అనేది ఆగిపోతుంది. మన ఎగ్జిస్టెన్స్ ఈ వరల్డ్ లో ఇంకొకరికి ఆనందాన్ని ఇస్తుంది. దట్ ఈస్ ఎనఫ్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పాన్ ఇండియా స్టార్స్ గా ఫేమ్ సంపాదించుకున్న సినిమా స్టార్స్ ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళో మనందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ సర్జరీ, లైపోసక్షన్ వంటి ఎన్నో సర్జరీస్ ను చేసుకుని వాళ్ళు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ ఉన్నారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు ఎంతో మంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని తమ రూపాన్ని మార్చుకొని అందమైన బొమ్మలుగా తయారవుతున్నారు. చాలా మంది ట్రాన్స్జెండర్స్ అయితే పునర్జన్మ పొందుతున్నారు. హైదరాబాద్ లో తొలి ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ ను స్టార్ట్ చేశారు డాక్టర్ వెంకట్ తోట. ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ 2 దశాబ్దాలకు పైగా 2 ప్లాస్టిక్ సర్జరీ సెంటర్స్ ను నిర్వహిస్తున్న డాక్టర్ రాధా తోట ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడ ఎన్నో ఏళ్లుగా సక్సెస్ఫుల్ గా ఈ క్లినిక్స్ ని రన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటి బ్యూటీ పార్లర్ నడుపుతున్నావా అంటూ ఆమెను కామెంట్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఆమె సక్సెస్ చూసి సలాం చేస్తున్నారు. డాక్టర్ రాధా తోటతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఈ రోజు మీ ద్వారా ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది సినీ స్టార్స్ మీ క్లినిక్ కి వస్తూ ఉంటారు. ఎందుకు మేడం ఈ మధ్య కాలంలో సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు ఇలాగా ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకోవాలనే ట్రెండ్ బాగా పెరిగిపోతుంది? ఈ మధ్య కాలంలోనే కాదండి, దాదాపు ఒక 2 దశాబ్దాల ముందు నుంచి కూడా నెమ్మదిగా మొదలైంది ఈ ట్రెండ్ అనేది. మేము 2001లో మా హస్బెండ్ నిమ్స్లో రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలము బర్న్స్, ట్రామా లేదా కంజనిటల్ అనామలీస్, ఫేషియల్ బోన్ ఇంజరీస్ అంతవరకే చేసేవాళ్ళు. నేను అప్పుడు ఆయన్ని ఎంకరేజ్ చేశాను, మీరు ఈ సర్జరీస్ ఎంత చేసినా ఎంతో కొంత డిఫెక్ట్స్ మిగిలిపోతాయి, మీరు వాళ్ళని 100% నార్మల్గా తీసుకురాలేరు. కాస్మెటిక్ సర్జరీతో మీరు పేషెంట్ని ఎంతో సాటిస్ఫై చేస్తారు. ఆ సర్జరీ చేసిన తర్వాత దాని రిజల్ట్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు ఉదాహరణకి తీసుకుంటే ఒక్క శ్రీదేవిని చూడండి. ఆ శ్రీదేవి మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కానీ సామాన్య ప్రజల్లో కానీ ఒక్క స్త్రీ చిన్న సర్జరీ ద్వారా ఇంత మారిపోగలదా, ఇంత అందంగా తయారవగలదా అనే ఒక ఫీలింగ్ తీసుకొని వచ్చారు. శ్రీదేవి అప్పట్లో మన ఇండియాలో కాదు అమెరికా వెళ్ళి చేయించుకున్నారు. ఈ రోజున ఇండియాలో కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేటట్లుగా మన దగ్గర కూడా ఎంతోమంది మంచి సర్జన్స్ ఉన్నారు. మీరు ఎందుకు కాస్మెటిక్ సర్జరీ స్టార్ట్ చేయకూడదు అని పోరుపెట్టి
నేనే స్టార్ట్ చేయించాను. అది ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాము. తర్వాత నేను ఒక 2 దశాబ్దాలుగా చేసిన నా గైనక్ ప్రాక్టీసు ఇంకా జనరల్ ప్రాక్టీస్తో పాటు మళ్ళీ డిప్లొమా ఇన్ మెడికల్ కాస్మెటాలజీ, MBA హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఇద్దరం కలిసి ఆ క్లినిక్ స్టార్ట్ చేశాం. ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాం. అది మా క్లినిక్లో చాలామంది సెలబ్రిటీస్, సినిమా హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతోమందికి మేము కాస్మెటిక్ సర్జరీస్ చేశాం. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు వరకు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నారు. కాకుంటే హీరోలకి, హీరోయిన్లకి, సెలబ్రిటీస్కి మాత్రమే కాదండి, కాస్మెటిక్ సర్జరీ చాలా అందంగా కనపడాలి అనుకునే ఒక ట్రెండ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంచెం వయసు వచ్చి ముఖంలో అద్దం చూసుకునే ప్రతి ఆడపిల్ల, మగపిల్లవాడు కూడా ఆ హీరోలా నేను ఎందుకు ఉండకూడదు, నాకేం తక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ రోజున వాళ్ళకి అది అందుబాటులో ఉంది. కాస్మెటిక్ సర్జరీ అనేది అందుబాటులో లేని సర్జరీ, చాలా ఎక్స్పెన్సివ్, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో లేదా ఒక మామూలు సైప్ ఆఫ్ హాస్పిటల్లో చేయించుకునే సర్జరీలకి ఎంత అవుతుందో ఇది కూడా అంతే అవుతుంది. కాకపోతే ఈ సర్జరీలో సర్జన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సర్జన్ ఆ పర్టికులర్ సర్జరీస్ ఎన్ని చేశారు, ఈ సర్జరీస్ ఆయన పర్ఫెక్ట్గా చేయగలరా లేదా అనేది ఆ క్లినిక్ ఉన్న రెప్యుటేషన్ బట్టి, ఆ సర్జన్కి ఉన్న రెప్యుటేషన్ బట్టి మీరు వెళ్ళాల్సి వస్తుంది. మా క్లినిక్లో ఒక టీమ్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. మాకు ఫేస్కి చేసే కాస్మెటిక్ సర్జరీస్, నోస్ రీషేపింగ్, ఫేషియల్ జా రీషేపింగ్లు అవన్నీ ఒక సర్జన్ చేస్తారు. మేడం, ఈ మధ్య కాలంలో కామన్ మ్యాన్ కూడా ఈ ప్లాస్టిక్ సర్జరీస్ కావచ్చు, కాస్మెటాలజీ సర్జరీస్ చాలా చేయించుకుంటున్నారు. అంటే సెలబ్రిటీస్ అంటే వాళ్ళు ఆన్ స్క్రీన్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అవసరం అవన్నీ. మరి కామన్ మ్యాన్ కూడా ఎందుకు ఇలాగా దేవుడిచ్చిన రూపాన్ని కాదని కొత్తగా తమ అందాలకి మెరుగులు దిద్దుకోవాలని చూస్తున్నారు? ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలనే ఉంటుందండి. మరి మంచి మంచి చీరలు, మంచి మంచి బట్టలు, ఇన్ని బట్టల షాపులు ఎందుకు ఉంటున్నాయి? ఒక పెళ్లిలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎందుకు చేసుకుంటున్నారు? ప్రతి వాళ్ళ మనసుల్లో కూడా మనం కూడా సినిమా హీరో, హీరోయిన్ లాగా మనం ఎందుకు ఉండకూడదు, ఎందుకు కనపడకూడదు? ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు స్క్రీన్ మీద చూసుకోవడానికి. ఎవరు తక్కువ, ఎవరు అందంలో తక్కువ ఉంటారు? ప్రతి ఒక్కరికి భగవంతుడిచ్చిన రూపం ఉంటుంది. దానిని ఇంకొంచెం మెరుగు చేసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అందంగానే ఉంటారు. మంచి ఎక్సర్సైజెస్, బాడీ షేపింగ్ మెయింటైన్ చేస్తే ఎవరు హీరో, హీరోయిన్లకు తక్కువేం కాదు. మంచి ముఖ కళ్ళవేళ్ళకి, మంచి భావ వ్యక్తీకరణ, ఈ 2 ఉంటే చాలు. మా దగ్గరికి చాలామంది సినిమా హీరోయిన్లు అవుదామని అలా ఆశతో వస్తారు. వాళ్ళని నేను చెప్తాను, మీరు కొంతవరకు ఫేషియల్ చేంజెస్ అయ్యి పనికొస్తాయి. మీకు ఇంటర్నల్గా కూడా ఉండాలి. మీకు ఆ భావ వ్యక్తీకరణ, ఆ బాడీలో ఆ మూమెంట్ అవన్నీ ఉంటే తప్పకుండా హీరోయిన్లు అవుతారు మీరు. అది బై బర్త్ రావాలి, కొంత మీరు కష్టపడి డెవలప్ చేసుకుంటే కూడా వస్తుంది. సమంత లాంటి వాళ్ళు, నయనతార, ఇంకా చాలా మంది సినీ స్టార్స్ ఉన్నారు. ఇటువైపు చూస్తే అల్లు అర్జున్, తర్వాత రామ్ చరణ్, ఇలాంటి వాళ్ళు కూడా ప్లాస్టిక్ సర్జరీస్ చాలా చేయించుకున్నారు అని చెప్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ లైపోసెక్షన్ చేయించుకున్నారని రీసెంట్ గా చూసినప్పుడు అనన్య నాగిళ్ళ కూడా లిప్స్ కి చేయించుకున్నారు. సిరి హనుమంతు అని చెప్పి టీవీ స్టార్, ఇలా చాలా మంది రకరకాల సర్జరీస్ చేయించుకుంటూ ఉన్నారు. లిప్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రైవేట్ పార్ట్స్ వరకు ఎన్నో సర్జరీస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కదా. మీరు చేసే సర్జరీస్ ఏంటి? మేము ఆల్మోస్ట్ అన్ని కాస్మెటిక్ సర్జరీస్ చేస్తామండి. సపోజ్ ఫిల్లర్స్ అనుకోండి, ఫిల్లర్స్ ఈజ్ లైక్ పెయింటింగ్ అనే క్యాన్వాస్. హెడ్ టు టో ఏం చేయొచ్చు అంటే? హెడ్ టు టో, హెడ్ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఐబ్రోస్, పర్మనెంట్ మేకప్ ఐబ్రోస్, బ్రో లిఫ్టింగ్, ఐబ్రోస్ జారిపోయినట్లుండే వాళ్ళని లిఫ్ట్ చేయడము, ఐలిడ్స్, కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి కళ్ళరెప్పలు జారిపోతూ ఉంటాయి, వాటిని లిఫ్ట్ చేసి కళ్ళు పెద్దగా చేయడం, కళ్ళ కింద ఉబ్బులు సరి చేయడము, చీక్ బోన్ ప్రామినెన్స్, చీక్ బోన్ ఫ్లాట్గా ఉండే వాళ్ళకి అక్కడ ఇంప్లాంట్ పెట్టి ప్రామినెంట్గా చేయడము, తర్వాత నోస్ని మనకు కావాల్సిన షేప్లో చేసుకోవడము, లిప్స్ ఫిల్లర్స్, తర్వాత చిన్న ఆగ్మెంటేషను, జా ఆగ్మెంటేషన్, నెక్ లిఫ్ట్ అంటే నెక్ జారిపోయినట్టు ముడతలు పడ్డ వాళ్ళకి లిఫ్ట్ చేయడము, అక్కడి నుంచి బ్రెస్ట్ సాగిపోతే లిఫ్ట్ చేయడము, పెద్దగా ఉంటే చిన్నది చేయడము, తర్వాత అబ్డామెన్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని తీసేయడము, బెల్లీ బటన్ సర్జరీ. తర్వాత ఇంకా కిందకి వస్తే మీరు థైస్ని చాలా అందంగా, వీళ్ళు ఈ రోజున ప్యాంట్లు వేసుకుంటే మధ్యలో లైన్ కనపడాలి, థైస్ కలమడకూడదు, లైపోసెక్షన్ చేస్తాం అనమాట. అది పర్మనెంట్ ఉంటుంది. తర్వాత ప్రైవేట్ పార్ట్స్ కూడా, లేబియా మేజరా, లేబియా మైనరా, ఫ్యాట్ ఇంజెక్షన్స్ చేయడము, లిప్స్ కరెక్ట్ చేయడము, తర్వాత వెజైనల్ రిజువనేషను, వెజైనల్ టైటనింగ్, అక్కడి నుంచి టో వరకు, హెడ్ నుంచి టో వరకు మీకు ప్రతిదీ కరెక్ట్ చేయొచ్చు.
అంటే మన బాడీ ఎలా ఉండాలో మనమే డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఇదంతా కూడా కాస్ట్లీ ఇష్యూ కదా మేడం, ఎక్స్పెన్సివ్. అంటే సామాన్యులు ఎలా భరించగలరు? సామాన్యులు అంటే ఈ రోజున ఒక 2-3 లక్షలు పెట్టి గోల్డ్ కొనే బదులు బాడీ షేప్ మార్చుకోవాలి. ఎంత బాగున్నా కూడా ఎంత పెద్ద గోల్డ్ పెట్టుకున్నా బాడీ షేప్ బాగోకుంటే ఎంత మంచి చీర కట్టుకున్నా చీర అందమే ఉండదు కదా. ఆ రకంగా ఆలోచించాలి. అయితే చాలా మంది ఇప్పుడు మేము ఈ సర్జరీ చేయించుకున్నాం ఇది అని బయటకు చెప్పరు. మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఆ సీక్రసీ మెయింటైన్ చేస్తుంటారా? వాళ్ళ ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఎప్పుడు కూడా పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫలానా హీరో మా దగ్గర చేయించుకున్నారని కానీ ఫలానా హీరోయిన్ మా దగ్గర చేయించుకుందని కానీ చెప్పము. వాళ్ళు ఒకవేళ మాకు పర్మిషన్ ఇచ్చి మా పేరు మీరు వాడచ్చు చెప్పండి ఏం పర్వాలేదు అంటే చెప్తాం తప్ప అదర్వైజ్ మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ డీటెయిల్స్ కానీ బయటికి అనేది రివీల్ చేయం. అలాగే ప్రతి ఒక్కరికి ప్రైవసీ ఉంటుంది. మా దగ్గరికి వచ్చే ముందు అడుగుతారు మమ్మల్ని ఎవరు అటెండ్ అవుతారు, మా డీటెయిల్స్ ఎవరికన్నా చెప్తారంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పము. మీరు ప్రతిదీ మీది కాన్ఫిడెన్షియల్గానే ఉంటుంది. మీరు మీకు అటెండ్ అయ్యే డాక్టర్స్ కూడా పారామెడికల్ స్టాఫ్ కూడా అందరు ఫిమేల్ ఉంటారు. లేడీస్కి అయితే వాళ్ళకి ఈవెన్ ఫుడ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మా కిచెన్లో. ఎందుకంటే చాలామంది సర్జరీస్ చేయించుకునే వాళ్ళు ఎవరికి చెప్పరు, వాళ్ళు ఒక్కళ్ళే వచ్చి చేయించుకుంటారు. జనరల్ అనస్థీషియా అయితే మాత్రం మేము కంపల్సరీ ఎవరో ఒకళ్ళు పక్కన ఉండాలి అనస్థీషియా కన్సెంట్ ఇవ్వడానికి అని చెప్పి అడుగుతాం. లేకుంటే మాత్రం వాళ్ళు ఒక్కళ్ళే వచ్చి చేయించుకోవచ్చు. ఒకసారి మీ లైఫ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం మేడం. మీరు గైనకాలజిస్ట్, తర్వాత కాస్మెటాలజిస్ట్ గా ఎలా మారారు? అసలు హైదరాబాద్ లోనే తొలి ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? నేను మా హస్బెండ్ మా డిగ్రీస్ అయిపోయినాక మొట్టమొదట రూరల్ ఏరియాలో స్టార్ట్ చేసామండి. రూరల్ ఏరియాలో ఒక 5 years వర్క్ చేసాం. అప్పట్లో 1980s ఎర్లీ 90sలో ఎలా ఉండేదంటే పల్లెటూర్లకు వెళ్ళాలి, సేవ చేయాలి, ఇలాంటి దృక్పథం ఉండేది. కాకుంటే మా హస్బెండ్ చాలా అంబిషియస్ సర్జన్. ఆయన ఉస్మానియా బెస్ట్ అవుట్ గోయింగ్ గోల్డ్ మెడలిస్ట్. సో మేము రూరల్ ఏరియాలో 5 years వర్క్ చేసాం. చాలా ప్రెషియస్ పీరియడ్ మేము అక్కడ స్పెండ్ చేసాము. ఐ స్టిల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సామాన్య ప్రజలకి మేము సేవ చేసాము. ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు వాళ్ళు. టైఫాయిడ్ అల్సర్స్ చిన్న చిన్న పిల్లలు కోస్టల్ ఏరియాలో టైఫాయిడ్ అల్సర్స్ పెర్ఫరేట్ అయ్యి అలా వచ్చేవాళ్ళు, మలేరియాలు, అమీబిక్ లివర్ యాబ్సెస్లు. మాకు ఎటువంటి ల్యాబొరేటరీ సౌకర్యం కూడా లేని పరిస్థితుల్లో మేము ఇద్దరం కూర్చొని ట్రీట్ చేసేవాళ్ళం. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా మేమే చేసుకున్న కేసులు ఎన్నో ఉన్నాయి, క్రాస్ మ్యాచింగ్ చేసి. సో సర్వైవ్డ్ సో మెనీ పీపుల్. కాకుంటే ఆయనకి సర్జికల్ స్కిల్స్కి, ఆయనకున్న సర్జికల్ స్కిల్స్కి, సర్జరీ మీద ఉన్న అంబిషన్కి నేను ఇంకా ఫర్దర్ సూపర్ స్పెషాలిటీ చేయాలి అని ఒక 5 years తర్వాత అగైన్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చినాక ఆయన MCH ప్లాస్టిక్ సర్జరీ చేశారు. చేసినాక నేను తర్వాత ఈ కోర్సెస్ అన్నీ చేశాను. డిప్లొమా ఇన్ మెడికల్ కాస్మెటాలజీ, MBA హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఇక తనకి కొంచెం సపోర్టింగ్గా ఒక ఫీమేల్ డాక్టర్ కూడా ఉండాలని మేమిద్దరం కలిసి ఈ రివెరా స్కిన్ కేర్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ స్టార్ట్ చేసాం. సో స్టిల్ ఐఎమ్ రన్నింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ ఈవెన్ దో డాక్టర్ వెంకట్ తోట పాస్డ్ అవే 2 years బ్యాక్. మా అబ్బాయి డాక్టర్ వెంకట్ అఖిలేష్ తోట సర్జన్, ఈజ్ విత్ మీ. అయితే అసలు ప్లాస్టిక్ సర్జరీ గురించి 2 decades ముందు ఎవరికి పెద్దగా ఐడియా లేకపోవచ్చు. అప్పుడు ఏమనిపించింది? ఇది రిస్క్ అనిపించలేదా స్టార్ట్ చేయడం? రిస్క్ కాదండి, తప్పకుండా దీనికి ఫ్యూచర్ ఉంటుంది అనిపించింది నాకు. మేము 2001లో మా హస్బెండ్ నిమ్స్లో రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత మేము ఈ రివెరా ప్లాస్టిక్ సర్జరీ స్కిన్ కేర్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు ఉస్మానియా అండ్ నిమ్స్ HODలు ఇద్దరిని పిలిచాము. మేము పిలిచినప్పుడు మనకి నిమ్స్లోనే వారానికి ఒక పేషెంట్ కూడా రారు కాస్మెటిక్ సర్జరీకి, నువ్వేంటి ఎక్స్క్లూజివ్లీ కాస్మెటిక్ సర్జరీ చేస్తానని చెప్పి క్లినిక్ పెట్టావని అడిగారు వాళ్ళు. లేదు సార్, ఫ్యూచర్లో డెఫినెట్గా దీనికి చాలా డిమాండ్ ఉంటుంది, వీళ్ళంతా US ఇంకెక్కడికో వెళ్ళి చేయించుకుంటున్నారు, నెక్స్ట్ జనరేషన్కి కంపల్సరీ ఈ అవేర్నెస్ వస్తుంది, నా క్లినిక్ అప్పటికి చాలా ముందుకెళ్తుంది అని చెప్పాను నేను. అంటే ఇప్పుడు నాకు అదే నవ్వు వస్తుంది. 2000లో పుట్టిన పిల్లలందరూ ఇప్పుడు వస్తున్నారు కాస్మెటిక్ సర్జరీకి.
అవును. 25 ఇయర్స్ 24 ఇయర్స్ పిల్లలు మీ డేట్ ఆఫ్ బర్త్ మేము వాళ్ళ డీటెయిల్స్ తీసుకునేటప్పుడు బోర్న్ ఇన్ 2001 అని చెప్తుంటారు. వీళ్ళందరూ ఇప్పుడు సొంతగా సంపాదించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దే ఆర్ టేకింగ్ డెసిషన్ వాళ్ళని ఎలా మార్చుకోవాలి అనేది. అప్పట్లో 2001లో మేము ఎవరికన్నా కాస్మెటిక్ సర్జరీ చేస్తామంటే వెంటనే ఫ్యామిలీ అంతా వచ్చేసేవాళ్ళు. ఏంటి అసలు సర్జరీలు చేయించుకుంటారా, అసలు ఇంక ఇది ఏం ట్రెండ్ అది ఇది అని ఫ్యామిలీ చాలా గొడవ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చేయించుకుంటున్నారు కాస్మెటిక్ సర్జరీ. మీ ఫ్యామిలీ డాక్టర్స్ ఎందుకు పిల్లల్ని కూడా ఇలా డాక్టర్స్నే చేయాలనుకున్నారు? ప్యాషన్, ఆ వృత్తి మీద ఉన్న వ్యామోహం అనాలి. డాక్టర్ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి అండి. స్టిల్ టుడే ఎవరైనా పేషెంట్ వచ్చి డాక్టర్ యు ఆర్ సో స్వీట్, యు ఆర్ సో కైండ్ అని అంటే అలా 3 ఎలివేట్ అయిపోతుంది నాకు. ఓకే, అవర్ లైఫ్ ఈజ్ యూజ్ఫుల్. మన ఎగ్జిస్టెన్స్ ఈ వరల్డ్లో ఇంకొకరికి ఆనందాన్ని ఇస్తుంది. దట్ ఈస్ ఎనఫ్. తమన్నా సింహాద్రి ట్రాన్స్జెండర్, తను మీ రిలేటివ్ కదా, తనకు కూడా మీరు సర్జరీస్ చేశారు. తన జర్నీ ఒకసారి చెప్తారా? తమన్నా సింహాద్రి మా విలేజ్ నుంచి వచ్చారండి. చాలా అంబీషియస్ లేడీ అనే అనాలి. తను ఎంతో కష్టపడి చాలా స్ట్రగుల్ అయ్యి చాలా చిన్న వయసులో ఇంట్లో నుంచి బయటకు వచ్చి తన జర్నీ స్టార్ట్ చేసింది. ఈరోజు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసింది. స్టేట్లో తన పేరు తెలియని వాళ్ళు లేరు. ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా తనని ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు. మీకు భగవంతుడు ఒక రూపము, ఒక మేల్ అనే సెక్స్ ఇచ్చినా కూడా దాన్ని మీ ఇంటెన్షన్తో మార్చుకుని సమాజంలో తగినంత గుర్తింపు, గౌరవము పొందాలి అనే తపనతో ప్రయత్నం చేసి ఆ అమ్మాయి ఇది పొందింది. తనకి మేము బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేసాం. షీఈస్ వెరీ హ్యాపీ. ఎంతోమంది చేయించుకున్నారు డాక్టర్, కానీ నాకు వచ్చినంత పర్ఫెక్ట్గా ఎవరికి రాలేదు అన్నది. అట్లీస్ట్ ఆ హ్యాపీనెస్ని వాళ్ళకి ఇవ్వగలిగాం. ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఇప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేయించుకుంటున్నారు, వెజైనల్ రీకన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు. సాధారణ స్త్రీల్లాగానే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, జీవితం గడుపుతున్నారు. వాళ్ళకి ఉన్న మానసిక చిన్న తేడాని సమాజం ఖచ్చితంగా ఆమోదించాలి. వాళ్ళందరినీ కూడా వేరుగా చూడడం కానీ అవహేళన చేయడం కానీ చేయకూడదు. వాళ్ళు ఇంకా మంచి మంచి ఉద్యోగాల్లో ప్రవేశించి చాలా మర్యాదకరమైన జీవితం గడపాలని యాజ్ ఎ డాక్టర్ ఐ ప్రే ఫర్ ద గాడ్. తమన్నా సింహాద్రి అసలు పేరు నాగేశ్వరరావు, మీకు మేనల్లుడు అవుతారు. ఇప్పుడు ఆమె మేనకోడలుగా మారింది కదా, ఏమంటూ ఉంటారు మీ ఫ్యామిలీలో కానీ ఎలాగా? ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ని యాక్సెప్ట్ చేయడం అనేది ఇప్పటికి కూడా పెద్దగా లేదు. ఇప్పుడు తమన్నా లాంటి వాళ్ళు రాజకీయాల్లో కూడా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఎలా ఉంటుంది మీకు ఫ్యామిలీ నుంచి కానీ ఏమైనా కామెంట్స్? అలా కామెంట్స్ అంత పాజిటివ్గా ఏమి ఉండవు. స్టిల్ ప్రజల్ని మార్చడం అంత ఈజీ ఏం కాదు, కానీ అవేమీ లెక్క చేయకూడదు. ఎందుకంటే ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా వెనకాల కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అలాగే తీసుకోవాలి తప్ప ఆల్వేస్ పాజిటివ్ కామెంట్స్ని తీసుకుంటేనే ముందుకు వెళ్ళగలరు లైఫ్లో. నెగిటివ్ కామెంట్స్ని ఎంత మంచి బ్రిలియంట్ సక్సెస్ఫుల్ పర్సన్కి కూడా నెగిటివ్ కామెంట్స్ లేకుండా ఎట్టి పరిస్థితిలో ఉండదు. పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది అంతే. అవి ఎవరు పట్టించుకోకూడదు. ఉంటాయి నెగిటివ్ కామెంట్స్ లేకుండా ఉండవు, కానీ వాటిని పట్టించుకోకూడదు. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ సర్జరీస్ కి అలాగే కాస్మెటాలజిస్ట్ కి బాగా డిమాండ్ పెరుగుతుంది. అసలు ఏంటి ప్లాస్టిక్ సర్జరీలో ఎన్ని ఉన్నాయా వెరైటీస్ అని నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. అది ఎలా జరిగిందంటే, ఒక ట్రాన్స్జెండర్ అంకితా రాజ్ అనే అమ్మాయి ఈ మధ్య కూడా ఫెమినైన్ ఫేస్ కోసం తను సర్జరీస్ చేయించుకుంది, జా లైన్ సర్జరీ. ఏంటి ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్స్ అంటే జస్ట్ ప్రైవేట్ పార్ట్స్ మార్చుకుంటారు అనే దానికి ఐడియా ఉంది, కానీ ఇన్ని సర్జరీస్ అవైలబుల్ గా ఉన్నాయా అనిపించింది. ట్రాన్స్జెండర్స్ ఇవన్నీ చేయించుకోవచ్చు అంటారా? తప్పకుండా చేయించుకోవచ్చండి. ఫేస్ ఫెమినైజేషన్ సర్జరీ అని అంటారు దీన్ని. ఈ అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి జెనెటికల్గానే ఫేషియల్ బోన్స్ స్ట్రక్చర్లో కానీ, అంటే మనకి స్కెలిటన్ చూసి చెప్పేస్తాం మేము ఇది మేల్ స్కెలిటనా ఫిమేల్ స్కెలిటనా అని. ఈవెన్ బోన్స్ కూడా మేల్ బోన్స్ వేరే ఉంటాయి, ఫిమేల్ బోన్స్ వేరే ఉంటాయి. ఆ బోన్స్లోని చేంజెస్ని మనం కొంచెం సర్జరీ ద్వారా సరి చేయొచ్చు. మేల్కి ఉండే కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఫిమేల్కి ఉండే పర్టికులర్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ ఫేస్ ఫెమినైజేషన్ సర్జరీలో ఆ సర్జరీస్ చేసి ఆ ఫేస్ని మృదువుగా ఫెమినైన్గా మార్చవచ్చు. దాన్నే ఫేస్ ఫెమినైజేషన్ సర్జరీ అంటారు. అలాగే వాయిస్ కూడా మార్చవచ్చు, ఫిమేల్ వాయిస్ లాగా మార్చవచ్చు.
ఆల్మోస్ట్ ఒక 80% వరకు వాళ్ళు మేలా ఫిమేలా అని గుర్తుపట్టలేనంతగా కూడా వాళ్ళని మార్చవచ్చు. కాకుంటే దానికి వీళ్ళు కొంచెం డబ్బు ఖర్చు పెట్టడం, చాలా కమిటెడ్గా తిరగడము ఇవి చేయాల్సి వస్తుంది. చాలామంది ట్రాన్స్జెండర్స్ పావర్టీలో ఉంటున్నారు. అంటే వాళ్ళకి సరైన ఉపాధి కానీ అది ఉండట్లేదు. వాళ్ళకు కూడా కొంచెం స్కూల్స్ అని పెట్టి బాగా ఎడ్యుకేట్ చేసి మంచి మంచి ఉద్యోగాల్లో ఎంటర్ అయ్యేటట్లు చూసుకుంటే వాళ్ళు సొంతగా ఖర్చు పెట్టుకుని చేయించుకుంటారు ఇవన్నీ. సో మిగిలిన వాళ్ళకంటే వాళ్ళు డిఫరెంట్గా ఎందుకు ఉండాలి? మేడం, ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ ని కలియుగ బ్రహ్మలు అంటున్నారు, అంతే కదా? దేవుడిచ్చిన ఒక రూపాన్ని మార్చేసి పూర్తిగా మళ్ళీ ఇంకొక జెండర్ లోకి మార్చడం అంటే అదేమీ చిన్న విషయం కాదు. అయితే ఇప్పుడు ఆడ మగ అందరూ కూడా సర్జరీస్ చేయించుకుంటున్నారు కదా. అయితే ఫీమేల్ కావచ్చు లేదంటే మేల్, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చేయించుకునే సర్జరీస్ ఏంటి? మేల్లో బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ మేల్ చేయించుకునే సర్జరీస్ ముఖ్యంగా గైనకోమాస్టియా అండి. అంటే ఆడవాళ్ళకి లాగా బ్రెస్ట్ పెరగడం, కొంతమందికి కొంచెం హార్మోన్ చేంజెస్తో కానీ సడన్ వెయిట్ గెయిన్ కానీ ఫ్యామిలీ టెండెన్సీ కానీ మగవాళ్ళల్లో కూడా స్త్రీలకు ఉన్నట్లుగా బ్రెస్ట్ పెరుగుతుంది. గ్రేడ్ 4 గైనకోమాస్టియా అంటే ఆల్మోస్ట్ 16 years old గర్ల్కి ఉన్నంత బ్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. సో అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి, షర్ట్ తీయాలన్నా చేయాలన్నా. వాళ్ళు చాలా కామన్గా చేయించుకునే సర్జరీ గైనకోమాస్టియా. తర్వాత వాళ్ళు ఎక్కువగా చేయించుకునేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకంటే బాల్నెస్ అనేది ఎక్కువ మేల్లో వస్తుంది, ఫిమేల్లో రాదు. అది కూడా మేల్ హార్మోన్ ఎఫెక్ట్ మూలంగా వస్తుంది. ఆ బాల్నెస్కి చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారు. ఈ 2 కేసెస్ మేల్స్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేల్స్లో కూడా ఫేసు బాగా నున్నగా కనిపించాలి, మృదువుగా కనిపించాలి అని ఎస్పెషల్లీ వాళ్ళు పెళ్ళికి ముందు వాళ్ళ ఫియాన్సీలు గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొస్తుంటారు. వీడియో షూట్స్లో బాగా కనపడాలి ఫేసు. అంటే ఫేస్ మీద ఏమన్నా అంతకుముందు ఏమైనా ఇంజరీస్ అయితే స్కార్స్ ఉన్నా అలాంటి వాటికి అన్నింటికి ఎక్కువ వస్తుంటారు. నోస్ సర్జరీ ఒకటి కూడా రెగ్యులర్గా చేయించుకుంటారు మేల్ చేయించుకునేది. గైనకోమాస్టియా, నోస్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా కామన్గా చేయించుకుంటారు. ఇంకా లైపోసక్షన్ ఒకటి. మగవాళ్ళలో ఫ్యాట్ చేరితే మొట్టమొదట పొట్ట వచ్చేస్తుంది. ఇప్పుడు అందరు 6 packs కావాలంటున్నారు కదా. ఆ 6 packs కూడా మేము తయారు చేస్తాం, ఇచ్చింగ్ అని చెప్పి చేస్తామన్నమాట. లైపోసెక్షన్ ద్వారా ఆ అబ్డామినం అనేది ఉన్న ఫ్యాట్ తీసేసి కొంచెం ఫ్లాట్గా చేస్తామన్నమాట. ఇవి ఎక్కువగా చేయించుకుంటారు మేలు. ఇంకా ఫిమేల్ అంటే ఫిమేల్ మనకి ఎక్కువగా చేయించుకునేది నోస్ సర్జరీ. నోస్ సర్జరీ చాలా కామన్గా చేయించుకుంటారు. నోస్ తర్వాత బ్రెస్ట్ చిన్నగా ఉంటే పెద్దది చేయించుకోవడం, లేదా ఈ డెలివరీస్ తర్వాత సాగిపోయి పెద్దగా అయింది సరి చేయించుకోవడం, డెలివరీస్ తర్వాత అబ్డామిన్ సాగిపోతే సరి చేయించుకోవడం. లైపోసెక్షన్, ఈ కొంచెం వెయిట్ పెరిగితే ఈ పాకెట్స్ ఆఫ్ ఫ్యాట్ వచ్చేసి బాడీ అంతా ఇర్రెగ్యులర్గా అయిపోతుంది. లైపోసెక్షన్ అనేది షేపింగ్కి. లైపోసెక్షన్ ఒకటి చాలా ఎక్కువగా చేయించుకుంటారు. ఇక మమ్మీ మేకవర్ అని 20-25 ఏళ్ళకే పెళ్ళి అవ్వడము, పిల్లలు కలగడము చేసిన తర్వాత 30 ఏళ్ళ వయసు వచ్చేసరికి సడన్గా బాడీ మారిపోతుంది, అంత లూజ్ అయిపోతుంది. బ్రెస్ట్ లూజ్ అయిపోతుంది, అబ్డామెన్ లూజ్ అయిపోతుంది, వెజైనా లూజ్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళకి చాలా డిప్రెషన్లోకి పోతారు, సడన్ చేంజెస్ ఇన్ బాడీ. వీళ్ళందరికీ మమ్మీ మేకవర్లో మళ్ళీ బ్రెస్ట్ టైటన్ చేయడము, అబ్డామెన్ టైటన్ చేయడము, వెజైనా టైటన్ చేయడము ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చాలా కామన్గా చేసే సర్జరీస్, మేము రెగ్యులర్గా రొటీన్గా చేసే సర్జరీస్. ఇంకొకటి ఈ రీవర్జినైజేషన్ అంటే ఈ హైమన్ రిపేర్ అని కూడా అంటారు. ఈ హైమన్ అనేది దేని మూలంగానైనా కూడా రప్చర్ అవ్వచ్చు. ఎగరస్ ఎక్సర్సైజెస్ కానీ, హార్స్ రైడింగ్, సైక్లింగ్ వీటితో కూడా. యూజువల్లీ వర్జిన్స్లో ఓన్లీ లిటిల్ ఫింగర్ ఒక్కటే అలో చేస్తుంది వెజైనల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు. అది కొంచెం అది రప్చర్ అయినప్పుడు 2 fingers ఈజీగా వెళ్తుంది అనమాట. ఎగ్జామిన్ చేసేటప్పుడు డాక్టర్ 2 fingers ఈజీగా వెళ్తుంది అంటే కొంచెం లూజ్ వెజైనా అని అంటారు. వాళ్ళకి ఏదో మైండ్లో ఒక ఫోబియా ఉంటుంది, ఏమన్నా నన్ను సస్పెక్ట్ చేస్తారేమో అలాగా వాళ్ళు చేయించుకుంటారు కొంతమంది. రీవర్జినైజేషన్ సర్జరీ అని హైమన్ రిపేర్ ఒకటి చేయించుకుంటారు. అది కూడా చాలా కామన్గా చేయించుకునే సర్జరీ. పార్ట్నర్కి తెలిసే ఛాన్స్ ఉండదా మేడం సర్జరీ జరిగింది అని? యూజువల్గా ఉండదండి. అంటే స్కారింగ్ అట్లా ఏమి ఉండదు, అంత తెలియదు. కొంచెం టైటన్ చేస్తాం ఆ థిన్ లేయర్ అంతే. అంటే ఏ సర్జరీకి ఎంత టైం పడుతుంది? అంటే సిట్టింగ్స్ ఉంటాయా?
సిట్టింగ్స్ అంటే మీకు లైపోసెక్షన్ ఒక్కదానికి సిట్టింగ్స్ ఉంటాయి. మీకు లైపోసెక్షన్ బాడీలో అన్ని పార్ట్స్ ఒకసారి చేయలేము, ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ 2 సిట్టింగ్స్ తీసుకోవాలి లైపోసెక్షన్. మిగిలినవి బ్రెస్ట్ లిఫ్టింగ్ కానీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కానీ అవన్నీ సింగిల్ సిట్టింగ్. మేము అదే చెప్తాను, మీరు ఈ లైపోసెక్షన్ ఒక్కసారి చేయించుకుంటే మీకు లైఫ్ లాంగ్, అన్లెస్ మీరు వెయిట్ పెరగకపోతే ఆ లైఫ్ లాంగ్ ఆ రిజల్ట్ మీరు మెయింటైన్ చేయొచ్చు. ఏదైతే మీకు ఎక్స్ట్రా ఫ్యాట్ ఉందో, ఎందుకంటే ఫ్యాట్ సెల్స్ అనేవి మీకు బై బర్త్ ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ బాడీలో ఉంటే త్రూఅవుట్ ద లైఫ్ అన్ని మిలియన్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు బరువు పెరిగే కొద్దీ ఒక్కొక్క సెల్ నీళ్ళల్లో వేసిన గింజలు ఉబ్బినట్లుగా పెరుగుతాయి సైజు. సో మేము ఒక పర్టికులర్ ఏరియాలో 80% ఆఫ్ సెల్స్ తీసేసామనుకోండి, మిగిలిన 20% మీరు ఒక 4-5 కేజీలు వెయిట్ పెరిగిన ఆ సైజుకి పెరగవు. అందుకని మీకు ఆ షేప్ మెయింటైన్ అవుతుంది. మీరు ఒక్కసారి ఆ వెయిట్ లైపోసెక్షన్ చేయించుకుని కరెక్ట్గా వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉంటే లైఫ్ లాంగ్ ఆ షేప్ మెయింటైన్ చేయొచ్చు. సపోజ్ నేను దాదాపు 2004లో ఒకసారి లైపోసెక్షన్ చేయించుకున్నాను. తర్వాత పెరిగాను, ఒక 10 కేజీస్ వెయిట్ పెరిగాను, మళ్ళీ తగ్గినా ఐఎమ్ మెయింటైనింగ్ ద సేమ్ షేప్. ఎక్కడైతే బల్జెస్ ఉన్నాయో మళ్ళీ రాలేదు. మేడం, ఇప్పుడు మీరు చూడడానికి చాలా క్యూట్ గా ప్రెట్టీగా కనిపిస్తున్నారు. మీ ఏజ్ ఎంత అనేది కూడా తెలీదు. మీ సన్ తో కలిసి వచ్చారు, డాక్టర్ అఖిలేష్ తో కలిసి, ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నారు. మీరేం సర్జరీస్ చేయించుకున్నారు? మా హస్బెండ్ ఫస్ట్ నాకే చేశారండి. 2001లో నోస్ సర్జరీ చేశారు, 2004లో లైపోసెక్షన్ అబ్డామినోప్లాస్టీ చేశారు. సో ఐఎమ్ స్టిల్ మెయింటైనింగ్ దట్ సేమ్ షేప్ అండ్ ఫేషియల్ ఫీచర్స్. నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు చూసిన వాళ్ళు అప్పటికి చాలా మారిపోయావే అంటారు, ఎందుకంటే అప్పుడు ముక్కు చాలా నెట్గా ఉండేది. ఇలాంటి కామెంట్స్ మన ఇళ్ళలో బాగా వింటామా? నా ముక్కు గురించి కూడా మా వారు చాలా కామెంట్స్ చేస్తారు. ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ క్లినిక్ అండి. నాకు చాలా భయం ఈ సర్జరీస్ అంటే, బట్ అవేర్నెస్ కోసం మాత్రమే నేను ఇవన్నీ చేసేది ఇంటర్వ్యూస్ మేడం. అయితే ఒక ఫీమేల్ ఏ సర్జరీస్ చేయించుకోవచ్చు? ఎందుకంటే డేంజర్ జోన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మేడం. రివర్స్ అవుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు ఎవరైనా సర్జరీ కోసం వచ్చినప్పుడు ముందే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారా? కంపల్సరీ ఇస్తామండి, 3-4 గంటలు ఇస్తాం కౌన్సిలింగ్. ఇప్పుడు యాక్చువల్లీ నిన్ననే ఒక పేషెంట్ని చూసాం మేము. షీఈ్ ఏ డాన్సర్. ఆమె దాదాపు 105 కేజెస్ ఉన్నారు. 105 కేజెస్ ఉన్నారు. నేను మళ్ళీ డాన్సింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. హార్డ్లీ 38 ఇయర్స్. లైపోసెక్షన్ చేయించుకుంటానన్నారు. మేము ఒక 3 గంటలు కౌన్సిలింగ్ చేసాము ఆమెకి. ఆమె ఇంతకుముందు ఒకసారి చేయించుకున్నారు లైపోసెక్షన్. మళ్ళీ లైపోసెక్షన్ చేయించుకున్నాక 20 కేజెస్ పెరిగారు ఆమె. పెరిగినప్పుడు ఏమైంది, లైపోసెక్షన్ చేసిన దగ్గర మామూలుగానే ఉంది, మిగిలిన ఏరియాలో ఇలా బల్జెస్ లాగా వచ్చేసింది. కొన్ని ఏరియాస్లో బల్జెస్ లాగా వచ్చింది. మేము ఒక 2 గంటలు కౌన్సిలింగ్ చేసి చెప్పాము, వద్దు మీరు కనీసం ఒక 10-20 కేజీలు వెయిట్ తగ్గి వస్తే అప్పుడు మేము ఎక్కడెక్కడ ఇంకా రెసిస్టెంట్ ఫ్యాట్ ఉందో అది తీస్తాము, ఈ టైంలో మీరు చేయించుకోవడం కరెక్ట్ కాదు అని. అది మనం ఆ మాత్రం కౌన్సిలింగ్ చేయకుండా, డిస్క్రిమినేషన్ చూపించకుండా 105 కేజీలు ఉన్న ఆవిడకి లైపోసెక్షన్ చేయడం అనేది రిస్క్. ఎందుకంటే ఓవర్ వెయిట్తో అనస్థీషియా రిస్క్స్ వస్తాయి. ఆల్రెడీ వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు. ఈ సర్జికల్ ట్రామా వాళ్ళకి అడిషనల్ అవుతుంది. వాళ్ళందరినీ మేము ఒక 10 మంది లైపోసెక్షన్కి వస్తే ఎప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్ 2001 నుంచి కూడా ఈ లైపోసెక్షన్ అప్పుడే పాపులర్ అయిన టైంలో చాలామంది ఓవర్ వెయిట్ వాళ్ళందరూ వచ్చేసేవాళ్ళు. లైపోసెక్షన్ చేయించుకుంటే ఇలా సన్నగా అయిపోతాము అని అంటే మేము 9 మందిని డిస్కస్ చేసేవాళ్ళం. ఓన్లీ ఒక్కళ్ళే మీరు సర్జరీకి సూటబుల్గా ఉన్నారు అనుకున్న వాళ్ళే మేము తీసుకునేవాళ్ళం. ఎందుకంటే కాస్మెటిక్ సర్జరీ ఉన్న లైఫ్ని బెటర్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఏమాత్రం అనస్థీషియా రిస్క్ ఉంటుంది అనుకున్నా కూడా వాళ్ళకి డిస్కరేజ్ చేయాలి. ఎందుకంటే సర్జరీ మూలంగా యూజువల్గా అన్లెస్ ఏదన్నా బ్లండర్ చేస్తే తప్పితే ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. అనస్థీషియాకి వాళ్ళు ఫిట్ కాలేదు, వాళ్ళకి హైపోథైరాయిడ్ ఉంది, ప్రాపర్గా డయాగ్నోస్ చేయలేదు, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవట్లేదు, వాళ్ళకి మనం అనస్థీషియా ఇచ్చి కాస్మెటిక్ సర్జరీ చేసినప్పుడు దాని మూలంగా కాంప్లికేషన్ వస్తుంది. ఆ ప్రీ ఆపరేటివ్ అసెస్మెంటు, రైట్ చాయిస్, ఆ పేషెంట్ ఈ సర్జరీకి కరెక్టేనా, చేయించుకునే పొజిషన్లో ఉన్నారా, ఫిజికల్ అండ్ మెంటల్ కండిషన్లో, ఇవన్నీ అసెస్ చేయకుండా కాస్మెటిక్ సర్జరీ చేయించుకోకూడదు. మేము ఖచ్చితంగా డిస్కరేజ్ చేస్తాం. వాళ్ళకి ఈ సర్జరీ ఏదైనా స్కార్ రివిజన్స్ అలాంటివి వచ్చినా కూడా ఈ సర్జరీ చేయడం మూలంగా మీకు ఇప్పుడున్న దానికంటే బెటర్ అపీరెన్స్ వస్తుంది. అట్లీస్ట్ ఒక 20-30% మీరు బెటర్గా కనపడతారు అనుకుంటేనే వాళ్ళని చేయించుకోమని చెప్తాం. అదర్వైజ్ డిస్కరేజ్ చేస్తాం. లేదు ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా మీకు ఇంతకంటే బెటర్గా అయితే ఏం రాదు, వద్దని చెప్తాను.
మేడం, ఈ ప్లాస్టిక్ సర్జరీస్ గురించి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. అతిలోక సుందరి శ్రీదేవి ఆమె ఆఫ్టర్ 60s కూడా అనేక సర్జరీస్ చేయించుకుని మెడిసిన్ తీసుకోవడం వల్లే ఆవిడ చనిపోయారనే కథనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుకి ఆవిడ ఎలా చనిపోయారనేది కూడా మిస్టీరియస్ గానే ఉంది. మీరేమంటారు? అది పూర్తిగా నిజం కాదండి. అంటే శ్రీదేవి ఒక్కటే కాదు, మా దగ్గరికి నాకు తెలిసిన సెలబ్రిటీస్ ఫ్యామిలీస్లో పర్ఫెక్ట్గా బాడీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరినీ నేను చూస్తున్నాను కదా. ఈవెన్ స్టిల్ టుడే నేను కూడా ఆన్ అండ్ ఆఫ్ డైటింగ్స్ చేయడము, డైటీషియన్ ఒపీనియన్ తీసుకోవడము, వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం చేస్తుంటాను. డైటింగ్ అది కూడా ఒక లెవెల్ వరకు చేయొచ్చు. శ్రీదేవి ఆల్రెడీ 1963 బోర్న్ 50sలో ఉంది కదా. షీ కాంట్ కంపీట్ విత్ ఏ 20 years old హీరోయిన్. వాళ్ళకున్న ఏజ్, ఆ చాము డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎంత వెయిట్ మెయింటైన్ చేసినా ఫేషియల్ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది, ఆ ఫేస్లో కొంచెం చేంజెస్ వస్తాయి. వీళ్ళు కొన్నిసార్లు అది యాక్సెప్ట్ చేయలేకపోతారు. అయిపోయింది శ్రీదేవి జనరేషన్ అయిపోయింది, మన ఏజ్కి తగ్గట్టు ఉండాలి అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక అంతే విగరస్గా డైట్ చేయడము, ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడము, ఇవన్నీ చేస్తుంటారు. చాలా సన్నగా అదే పగర్మెంట్. దాని మూలంగా ఏమన్నా కొంచెం హైపోగ్లైసిమియా వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడము అట్లాంటివి ఏమన్నా జరుగుతాయి అప్పుడప్పుడు. కానీ దానికిను ఆమె మరణానికి లింక్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ డాక్టర్ సూపర్విజన్లోనే తీసుకుని ఉంటారు. ఇట్ ఈస్ ఏ మిస్టరీ. లేట్ 60sలో కూడా అనేక రకాలైన సర్జరీస్ చేసుకుంటున్న వాళ్ళు, చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా నాగార్జున గారిని మాట్లాడుకోవచ్చు, చిరంజీవి గారు, వీళ్ళందరినీ చూసినప్పుడు భలే అనిపిస్తూ ఉంటుంది. ఆ ఏజ్లో చేసే సర్జరీస్ ఏముంటాయి మేడం? ఫేస్ లిఫ్ట్స్ అలాంటివి చేస్తారండి. ఫేస్ లిఫ్ట్ యూజువల్గా ఈ ఫేస్ లిఫ్ట్లు అవి 50sలో 60sలో అవసరం అవుతుంది. ఫేస్లో మొట్టమొదట మీకు ఏజింగ్ చేంజెస్ కళ్ళ దగ్గర కనిపిస్తుంది. ఇలా అప్పర్ లిడ్ ఇలా జారిపోవడము, కళ్ళ కింద ఉప్పులు రావడము, ఇవన్నీ కూడా ఏజింగ్ చేంజెస్. వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా ఫేస్లో వచ్చే చేంజెస్ కొంచెం వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటాయి. తర్వాత ఎక్కువగా ఈ ఎండలో షూటింగ్లు చేయడము, సన్లైట్ మెయిన్ శత్రు స్కిన్కి. సన్లైట్కి ఎంత ఎక్స్పోజ్ అయితే అంత తొందరగా ఏజింగ్ చేంజెస్ వస్తాయి. మీరు అందుకే విలేజెస్లో చూడండి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ ముఖాలంతా ముడతలు రావడం ఇవన్నీ జరుగుతుంది. కాకపోతే కొన్ని రకాల ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో షూటింగ్లో అలా ఉండే వాళ్ళకి తప్పదు, వాళ్ళు బయట అవుట్డోర్ షూటింగ్స్ అవి చేయాల్సి వస్తుంది. మెయిన్ థింగ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అండి. కార్బోహైడ్రేట్స్ సాధ్యమైనంత వరకు తగ్గించడము, తర్వాత మినరల్స్, ప్రోటీన్స్ సఫిషియెంట్గా తీసుకోవడము, సఫిషియెంట్ విటమిన్ B12, విటమిన్ D, అంటే కొంచెం ఎండకి మార్నింగ్ టైంలో వాకింగ్ చేయడము, 10,000 steps per day కంపల్సరీ చేయాలి. తర్వాత ఫుడ్లో మనం తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ 90% తగ్గించేయాలి. ఎందుకంటే ఈ వయసు పెరిగే కొద్దీ శరీరంలో కదలిక తగ్గిపోద్ది. పిల్లల్లాగా యాక్టివ్గా అటు ఇటు పరిగెత్తడం చేయరు, ఒకే దగ్గర కూర్చుని ఉంటారు. అది దాని మూలంగా మెయిన్గా వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వన్స్ మీరు ప్రాపర్ క్యాలిక్యులేటెడ్ డైట్ తీసుకుని డైలీ మార్నింగ్ 1 గంట జిమ్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఎక్కువగా, అది కూడా చాలా యాక్టివ్గా తిరగగలిగితే రోజంతా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. అది 99% ఇవి పాటించడం. టీనేజర్స్కి కూడా అనేక రకాలైన సర్జరీస్ చేయిస్తున్నారు మేడం, ఆ ఏజ్కి అవసరం అంటారా? టీనేజ్లోనే అవసరం అండి. ఎందుకంటే 17 years కంప్లీట్ అయిన తర్వాత గ్రోత్ అనేది ఆగిపోతుంది. మీరు ఒక నోస్ కరెక్ట్ చేయించుకోవాలన్నా, ఇంకా ఫేషియల్ చేంజెస్ ఏమైనా చేయించుకోవాలన్నా 17 years లోపు మేము చెయ్యం వాళ్ళకి. 12-13 ఏళ్ల వయసుకే తీసుకొని వస్తారు పిల్లల్ని. మా అమ్మాయికి ముక్కు బాగాలేదండి చేయండి అంటే, వెయిట్ 17 years కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. అప్పటికి గ్రోత్ అనేది ఆగిపోతుంది. చెవు అనేది మాత్రం 8 yearsకే కంప్లీట్ అవుతుంది. కొంతమంది చెవులో డిఫెక్ట్స్ ఉంటాయి. చెవు గ్రోత్ 8 years కంప్లీట్ అవుతుంది. 8 years తర్వాత స్టార్ట్ చేయొచ్చు. చెవుకి సంబంధించిన సర్జరీస్ ఏమన్నా, చెవులకి సంబంధించిన షేప్లో ఏమైనా మార్పులు ఉంటే చేయొచ్చు. నోస్ కానీ ఇంకా ఫేషియల్ బోన్స్ కానీ కంపల్సరీ 17 ఏళ్ళు దాటినాకే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు సౌత్ కొరియా లాంటి చోట్ల ఎవ్రీ 3rd person చేయించుకుంటారు. వాళ్ళని మీరు కొరియన్ డ్రామాల్లో చూస్తే బ్యూటిఫుల్గా ఉంటారు, ముక్కులు మూతులు. వాళ్ళని ఒక్కసారి వెళ్ళి ఎంగేజ్లో చూడాలి మీరు. 10 ఏళ్ల వయసులో ఒక్కడు బాగోరు, చప్పిడి ముక్కులు, ఆ కళ్ళు కూడా చైనీస్ కళ్ళు. వాళ్ళందరికీ డబుల్ లిడ్ సర్జరీ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటారు. మనకిలాగా ఇట్లా లైన్ ఉండదు వాళ్ళకి, డబుల్ లిడ్. చైనీస్ కళ్ళు అంటారు చూసారా, అలా ఉంటాయి. తర్వాత నోస్ ఒక్కళ్ళకి సరిగ్గా ఉండదు. వాళ్ళందరూ టీనేజ్కి వచ్చినాక ఇంకా క్యూ కడతారు
పేరెంట్సే తీసుకెళ్ళి చేయిస్తారు. వాళ్ళు ప్రామిస్ చేస్తాను 17th ఇయర్లో ఇది చేయిస్తాను, 18th ఇయర్లో ఇది బర్త్డేకి ఇది చేయిస్తాను. వాళ్ళు చాలామంది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతుంటారు సౌత్ కొరియాలో. వాళ్ళు అసలు చిన్నప్పటి నుంచే ఏదో మనం టీవీ స్టార్ అవ్వాలి, లేకపోతే సాంగ్స్ పాడాలి, ఆ స్టార్స్ అవ్వాలి అనే అంబిషన్స్ తోటి ఉంటారు వాళ్ళు. ఆ ఫీల్డ్లోకి చాలా ఎక్కువ మంది. అందుకే అందరూ ప్రపంచంలో చాలా మంది ఇప్పుడు కొరియన్ డ్రామాస్ చూస్తున్నారు కదా. చిన్న కంట్రీ అది. అవును, ఆ పిల్లల అంబిషన్ అది అంతే. ఆ టీనేజ్లోనే వాళ్ళకి అవసరం. అప్పుడే కదా వాళ్ళు ప్రొఫెషన్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకునేది. సపోజ్ టీవీ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలనో, లేదంటే సినిమాల్లో ఎంటర్ అవ్వాలనో. ఇవన్నీ కాకపోయినా వాళ్ళని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎవరికి టాలెంట్కి తగ్గట్టు వాళ్ళు ఏమిటి చేసుకుని లోడ్ చేసుకుంటున్నారు. మరి తప్పేముంది, ఆ ఏజ్లోనే చేయించుకోవాలి వాళ్ళు. హెల్త్ టూరిజంలో హైదరాబాద్ #1 ప్లేస్లో ఉంది. అయితే ఫారినర్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారా ఈ కాస్మెటాలజీ సర్జరీస్ కోసం? వస్తుంటారండి, వస్తుంటారు. ఫారినర్స్ చాలా మంది వస్తుంటారు. ఎక్కువగా వీళ్ళు వస్తుంటారు కెనడా నుంచి, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వాళ్ళు వస్తుంటారు. వచ్చి చేయించుకుని వెళ్తుంటారు. కాస్మెటిక్ ప్రొసీజర్స్ చాలా చేయించుకుంటారు. ఇక్కడి నుంచి కూడా సౌదీ నుంచి, అరేబియన్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. రిలేటివ్లీ వాళ్ళకి టు అండ్ ఫ్రో హైదరాబాద్ వచ్చిన రోజులు ఇక్కడ సరదాగా స్పెండ్ చేసి సర్జరీ చేయించుకుని వెళ్ళినా కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళ కంట్రీతో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీస్లో నుంచి కూడా వస్తుంటారు చేయించుకోవడానికి. వాళ్ళకి అట్లీస్ట్ మన దగ్గర ఉన్నంత స్టాండర్డ్స్ కూడా లేవు. చాలా ఎవరు పడితే వాళ్ళు చేయడము, అక్కడ కంట్రోల్ లేదు. వాళ్ళందరికీ ఇక్కడ గివింగ్ బెటర్ సర్వీసెస్ డెఫినెట్లీ అండ్ రీజనబుల్ కాస్ట్. మన అందం అనేది, మన ఫిజిక్ అనేది ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ని పెంచుతూ ఉంటుంది. అంటే నా ఫేస్ సరిగ్గా లేదు, నా బాడీ సరిగ్గా లేదు అనేది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను కూడా మనలో పెంచుతూ ఉంటుంది. అయితే మీరు చూస్తూ ఉంటారా అలాగా సర్జరీస్ తర్వాత ఇంకా హ్యాపీగా కాన్ఫిడెన్స్ గా కనిపించే వాళ్ళని? తప్పకుండా అండి. ఈ ట్రాన్స్జెండర్స్ బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టుకున్నాక వాళ్ళు నడకే మారిపోతుంది అసలు. అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు చాలా. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ సర్జరీ. నేను చాలా చూశాను కదా. అంటే ప్రపంచంలో కూడా టాప్ 4 సర్జరీస్లు అంటే ఐలిడ్ సర్జరీ ఒకటి, నోస్ సర్జరీ ఒకటి, బ్రెస్ట్ ఇంప్లాంట్, లైపోసక్షన్. టాప్ 4లో అయ్యే ఉంటాయి ఎక్కువగా చేయించుకునే సర్జరీస్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆబ్వియస్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అవుతారు. ఈ ఐలిడ్ సర్జరీ చేయించుకున్న తర్వాత చాలా ఒక 10 years ఏజ్ తగ్గిపోయింది డాక్టర్ మాకు అని చెప్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డాక్టర్, మీరు ఈ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ పెట్టినప్పుడు బ్యూటీ పార్లర్ పెట్టేవారి మీ వాళ్ళందరూ కామెంట్స్ చేశారని చెప్పారు కదా. అయితే ఇప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? మీ సక్సెస్ ని చూసి వాళ్ళు ఏమంటూ ఉంటారు? రాదా, నువ్వు కరెక్ట్ డెసిషన్. మా క్లాస్మేట్స్ కూడా వాళ్ళందరూ ఇప్పుడు నా ఏజ్ వాళ్ళందరూ ఎవరు మాట్లాడినా మా మనవరాలకు వడ్డాణాలు చేయించాను, వంకీలు చేయించాను, వాళ్ళని బేబీ సిట్టింగ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు కొత్తగా ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నాను. సో ఎప్పుడు కూడా ఒక 10 years 20 years తర్వాత మనం ఈ రోజున చేసే పనికి ఆ రోజున వాల్యూ ఉంటుందా, ఈ మెడికల్ ఫీల్డ్లో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి, ఒక 20 ఏళ్ల తర్వాత సొసైటీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేది మనం ముందే కొంచెం ఆలోచించి అటువైపుగా మనం మన స్కిల్స్ కానీ మన నాలెడ్జ్ కానీ డెవలప్ చేసుకోకపోతే ఇక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత క్లోజ్ చేసేసి ఇంట్లో కూర్చోవాలి కదా. మనకి ఏ పని చేసినా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? మీ స్టేజ్ ఏంటి? ఏమనిపిస్తూ ఉంటుంది మీకు ఇదంతా చూస్తుంటే? ఐఎమ్ హైలీ సాటిస్ఫైడ్ అండి. సాటిస్ఫైడ్ అంటే ఈ వృత్తి చేయకుండా బ్రతకలేము. ఇక ఒక 30 ఏళ్ళు ఒక వృత్తి చేసిన తర్వాత మన ఎక్స్పీరియన్స్, మన స్కిల్స్ డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్కి అవసరం అవుతాయి. ఈ టైంలో మనం వృత్తి మానేసి ఇంట్లో కూర్చుంటే ఇట్ ఇస్ ఎ వేస్ట్. అలా బ్రతకడం కూడా ఇట్ ఇస్ వెరీ డిప్రెసింగ్. సో లకీలీ మా సన్ వచ్చారు, జాయిన్ విత్ మీ, అండ్ వాళ్ళు యంగర్ జనరేషన్. మనము వాళ్ళకి కొన్ని విషయాల్లో వాళ్ళు చాలా మనకంటే ప్రోగ్రెసివ్గా ఉంటారు. రీసెంట్గా వచ్చి అడాప్ట్ చేసుకోవడం అవి. మనకేమో ఒక 30 ఏళ్ళ అనుభవం ఉంటుంది. ఇదిగో ఈ పని చేస్తే ఇలా జరుగుతుంది, దీని ఫలితాలు ఇలా ఉంటాయి అనేది మేము చెప్పగలం. ఎందుకంటే అవన్నీ తన్నులు తిని వచ్చిన వాళ్ళం కాబట్టి కింద మీద పడి వాళ్ళకి కొన్ని అర్థం కావు. సో అలా కలిసి పని చేయడం అనేది ఆల్వేస్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండి. కరెక్టే. అవునవును. అంటే ఏదైనా మాట్లాడేయగలరు కదా. నాకు ఇందాక మీరిద్దరు మాట్లాడుకుంటుంటే, అంటే మీ సన్ అండ్ మీరు ఎంత డాక్టర్స్ అయినా సరే
ప్రైవేట్ పార్ట్స్ కి సంబంధించి సర్జరీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసలు ఆ ఫీలింగే రాదా? అసలే ఉండదండి. ఈజ్ జూనియర్ డాక్టర్ అండ్ సీనియర్ డాక్టర్ అంతే అంతే. జూనియర్ పీజీ స్టూడెంట్లు వాళ్ళు ఉంటే మాట్లాడతారు కదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అలాగే ఉంటుంది అంతే. అమ్మ కొడుక్కి చెప్తున్నట్టే ఒక రకంగా. ఇవన్నీ కూడా అవసరమే, ఎందుకంటే ఈ రోజుల్లో అంతే కదా, పీరియడ్స్ గురించి కానీ లేదంటే ఆడపిల్లల గురించి అంతా డిస్కషన్ అవసరం. జనరల్ పబ్లిక్ లో కూడా ఈ టాక్ బాగా నడుస్తుంది. మేడం, ఇప్పుడు వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఏ రోజుకు ఆ రోజు కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. మీరు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం క్లినిక్ స్టార్ట్ చేశారు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఎలా అప్డేట్ చేసుకుంటూ ఉంటారు? తప్పకుండానండి. సిఎంఈలకి వాటికి వర్క్షాప్లకి ఈ రోజు కూడా అటెండ్ అవుతాను నేను. అటెండ్ అయ్యి ఫిల్లర్స్, నేను ఎన్ని రోజుల నుంచి ఫిల్లర్స్ చేస్తున్నా కూడా ఇంకొకళ్ళు ఎలా చేస్తున్నారు ఏమో, వాళ్ళు వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు ఏదో కొత్త టెక్నిక్ కనుక్కోవచ్చు, అది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు కదా అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ నేను వెళ్తుంటాను వర్క్షాప్లకి వెళ్ళి, వేరే సీనియర్ డాక్టర్స్ ఫిల్లర్స్ ఎలా చేస్తున్నారు, వేరే ప్రొసీజర్స్ ఎలా చేస్తున్నారు. ఈవెన్ దో వాళ్ళు నాకంటే జూనియర్స్ అయినా కూడా ఒక 4-5 ఏళ్ళు నేను అడుగుతాను, ఈ ప్రొసీజర్ ఎలా చేశారు, మీరు చాలా చేశారు కదా ఈ సర్జరీస్, నాకు కొంచెం నేర్పించండి అని అడుగుతాను. I don't mind asking. అంతే కదా. నేర్చుకోవడంలో కూడా ఒక స్టూడెంట్గా నాకు ఈ రోజుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. నేను మిమ్మల్ని ఇంతసేపు ఇంటర్వ్యూ చేసినా కానీ నాకు ఇప్పటికి కూడా సర్ప్రైజింగ్ ఏమనిపిస్తుంది అంటే, ఒక నోస్ సర్జరీ కావచ్చు లేదంటే ఐలిడ్ సర్జరీ ఏదైనా సరే ఒక స్కార్ కూడా లేకుండా ఎలా చేస్తారు అనిపిస్తుంది. అంటే స్కారు లేకుండా సర్జరీ చేయలేరండి, కాకపోతే యూజువల్గా ఫేస్ మీద చేసే సర్జరీస్కి స్కార్ కనపడకుండా చేస్తారు. నోస్కి చేసే సర్జరీస్ లోపల నుంచి చేస్తారు, ఇక్కడ కట్ చేసి, లేదా నోస్ బేస్ దగ్గర కట్ చేస్తారు. అన్లెస్ మీరు ఇలా లిఫ్ట్ చేసి ఇలా చూస్తే తప్పితే కనపడదు. ఈ జా సర్జరీస్ అవన్నీ కూడా నోటి లోపల నుంచి చేస్తారు, లోపల నుంచి కట్ చేసి చేస్తారు కాబట్టి బయటికి స్కార్ కనిపించదు. ఇక ఐలిడ్ సర్జరీస్ కిందకి వెళ్ళే హోల్డ్లో ఉంటుంది, అది ఒక 3 months తర్వాత ఆ హోల్డ్లోకి వెళ్ళిపోతుంది, కనిపించదు అసలు. చాలా మంది ఐలిడ్ సర్జరీస్ చేయించుకుంటే లైన్ కనపడుతుందని భయపడతారు, కనపడదు అది. అప్పర్ లిడ్ కానీ లోవర్ లిడ్ కానీ అస్సలు కనపడదు. లోవర్ లిడ్ అయితే ఒక్కోసారి లిడ్ లోపల నుంచి కూడా చేస్తారు, అస్సలు మీకు లైన్ అనేది కనపడకుండానే చేస్తారు. ఎంత మేజర్ సర్జరీ చేసినా కూడా ముందు తర్వాత ఫోటోలు చూసి ఈవిడ ఇది చేయించుకుంది ఈవిడ ఇది చేయించుకుంది అని అనుకోవాలి తప్ప, మీరు ముఖం మీద ఎక్కడ వెతికినా కూడా ఒక లైన్ కనపడకుండా చేస్తారు. ఓకే, హ్యాట్స్ ఆఫ్ మేడం. అసలు మీ జర్నీ నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, అమేజింగ్ జర్నీ. మీరు ఒక మెడికల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు, కాస్మెటాలజిస్ట్ గా, గైనకాలజిస్ట్ గా. గ్రేట్. మీలాంటి వాళ్ళని చూసి ఇంకెంతో మంది ఈ ఫీల్డ్ లోకి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.